హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే లెహంగా షాపింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఎప్పుడన్నా బయట పని ఉన్నప్పుడు అయితే మనకి ఏదైతే ఈజీగా తొందరగా అయిపోతుందో చేసుకుని వెళ్ళిపోతే అమ్మయ్య ఇంటికి వచ్చినాక ఇంకేం పని లేదు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా లంచ్ కానీ లేకపోతే ఈవినింగ్కి ఏదైనా స్నాక్స్ కానీ అన్నీ అయితే మేము ఇలా రెడీ చేసేసుకుంటాము. మార్నింగ్ అయితే ఒక మంచి స్మూతీ ఇలాంటివి తాగాలంటే ఇదిగోండి, ఒక 4 బాదం పప్పులు, 4 వాల్నట్స్, 4 గుమ్మడి గింజలు, 4 పుచ్చగింజలు ఇలా అన్నీ కలిపి నైటు మనం నానబెట్టేసుకుంటే అదే బీట్రూటా, క్యారెట్టా లేకపోతే కర్బూజానా. ఈ సమ్మర్లో అయితే మనకి ఈ కర్బూజా జ్యూస్ అయితే చాలా బాగుంటుంది, తొందరగా దాహం అనిపించదు. ఒక గ్లాస్ జ్యూస్ పిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎవరైనా ఒక గ్లాస్ జ్యూస్ తాగామంటే ఇంకా లంచ్ వరకు కూడా అసలు మనం ఏం తినకపోయినా కూడా ఆకలి అనిపించదు. ఎందుకంటే అందులో వాల్నట్స్ ఉన్నాయి, గుమ్మడి గింజలు ఉన్నాయి. వీటన్నిటి మూలన మనకు ఆ ఎనర్జీ అనేది సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది స్మూతీలు జ్యూస్లు మాకు పడవండి, జలుబు చేస్తుంది అంటున్నారు. అయితే మనమైతే ఇందులో పాలు కానీ పంచదార కానీ అసలు ఇందులో హనీ కూడా అక్కర్లేదండి. కర్బూజానే తీగా ఉంటుంది కాబట్టి మేమైతే హనీ కూడా వేయట్లేదు. లేదు మనకు కొద్దిగా తీపి కావాలి అనుకుంటే 2 ఖర్జూరాలు కానీ లేదా కొద్దిగా తేనె కానీ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చెప్పలేము. ఇంకా దానిపైన మనం ఏమి నట్స్ వేసుకోక్కర్లేదు, అలాగే తాగేయచ్చు. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సమ్మర్లో అయితే ఇది అందరికైతే నచ్చుతుంది. నాకు కూడా ఈ స్మూతీ అంటే చాలా ఇష్టం. కర్బూజాలో గింజలు తీసేటప్పుడు మనం కనుక ఇందులో ఇలా వడబోస్తే అందులో చూడండి మనకు జ్యూస్ అనేది ఇంకా వస్తుంది. కొద్దిగా వాటర్, కొద్దిగా ఈ జ్యూస్ కలుపుకుంటే మనకైతే సరిపోతుంది. మాకు ఎందుకనండి, మాకు ఇంట్లో అందరికీ పాల వాసన అనేది పడదు. ఎప్పుడు నేను ఏ స్మూతీలో అయినా ఏదైనా జ్యూస్లో అయినా అస్సలు పాలు అనేది కలపను. ఇలాగే చేస్తే మాకు ఇలాగే ఇష్టం అనమాట. టేస్ట్ కూడా మనకు అసలు వెగటగా అస్సలు అనిపించదు. చాలా అంటే చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, స్మూతీ చక్కగా ఇలా చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు, ఒక్కోసారి అరటిపండు వేసుకోవచ్చు, ఆ ప్లేస్లో మనం బీట్రూట్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫ్రూట్ వేసుకొని కొద్దిగా డ్రై నట్స్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ పూటే వాకింగ్కి వెళ్ళొచ్చినా లేకపోతే జిమ్కి వెళ్ళొచ్చినా, పిల్లలు ఇప్పుడు సమ్మర్లో హాలిడేస్ ఇచ్చారు కదండి, చక్కగా ఆడుకొని వస్తారు. అలాంటప్పుడైనా సరే చక్కగా ఇలాంటి స్మూతీ తాగితే చాలా హాయిగా ఉంటుంది. చాలా రోజులకండి మాకు ఈ వాటర్ మిలన్ ఇంతవరకు అసలు పాడైంది లేదు, ఈసారి అనమాట. టేస్ట్ అయితే కొద్దిగా చప్పగుంది కానీ ఇలా కొద్దిగా తెల్లగా అలా ఉంటే అసలు తినాలనిపించదు. ఇంక ఇదైతే ఫోటో తీసి ఇంకా బ్లింకిట్లో పెట్టేస్తే అది మనకైతే ఆ మనీ అనేది మనకు రిటర్న్ వేస్తారనమాట. చాలామంది అంటారు మేము బయటే తెచ్చుకుంటాం బ్లింకిట్లో, బయట ఇలా ఎక్కువ అని. లేదండి, బయట మనం ఎక్కడ కొన్నా మళ్ళీ ఇవ్వరు. ఇప్పుడు ఇలా ఏది పాడైనా సరే మనకు వెంటనే మనం అది ఫోటో తీసి వాళ్ళకి పెడితే మన మనీ అనేది మనకు పడిపోతాయి. మా చిన్న అబ్బాయికి ఏమో ఇందాక చూసారు కదా, బ్రెడ్ మీద జామ్ రాసి కొంచెం ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఈరోజు లంచ్కి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా. ఇది కినోవా అనమాట. మనకు ఎలా ఉంటాయి అంటే ఇవి మన సజ్జలు ఎలా ఉంటాయి దానికంటే ఇంకా సన్నగా ఉంటాయి. ఇదిగోండి, ఒక కప్పు నిండా నేను కినోవా రైస్ తీసుకుంటున్నాను. ఇవైతే మామూలుగా మనం అలాగే గిన్నెలో కడిగేస్తే అలా కడిగేటప్పుడే మన చేతులు పక్క నుంచి ఎక్కువ వెళ్ళిపోతాయండి. అందుకే ఏదైనా వడబోసే దాంట్లో ఇలా కడుక్కుంటే మనకి ఏదైనా నలకలున్నా పోతాయి, ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట. నేనైతే ఎప్పుడైనా కినోవా రైస్ని ఇలాగే కడుగుతాను, ఎందుకంటే మన గసగసాల కంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, ఇది కూడా మన రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అంత ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. 1 గంట నానబెడితే మనకు సరిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి. నేనైతే కొద్దిగా వైట్ రైస్, కొద్దిగా కినోవా రైస్ విడివిడిగా 2 గిన్నెల్లో పెట్టి కుక్కర్లో పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసాను, అయిపోయినాయి. ఇదైతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది నాకైతే. ఒక్కోసారి ఏంటంటే ఒక గిన్నెలో రైస్, ఒక గిన్నెలో పప్పు అలాంటివి పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే కినోవా రైస్ అయితే ఒక దాంట్లో పెట్టాను. ఇదిగోండి, ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇదైతే మనకి ఎక్కువ టైం పట్టదు. ఇంకా ఏంటంటే సరిగ్గా ఉడకదు, కడుపులో నొప్పి వస్తుంది అలా అంటారు కదా, దీనివల్ల అయితే అస్సలు రాదండి. ఇది ఈజీగా తినేయచ్చు, తొందరగా ఉడుకుతుంది. మనకి వైట్ రైస్తో పాటు సమానంగా ఉడికిపోతుంది అనమాట. కింద అయితే కొద్దిగా వైట్ రైస్ కూడా పెట్టాను.
ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నా, ఒకళ్ళు షుగర్ వాళ్ళు ఉన్నా, లేకపోతే మనం హెల్తీగా తినాలనుకున్నా తినే వాళ్ళకి వైట్ రైస్ పెట్టవచ్చు. మాకు ఇది కినోవా రైస్, బ్రౌన్ రైస్ ఇది వద్దనుకునే వాళ్ళకి ఇలా వైట్ పెట్టుకోవచ్చు. ఈ కినోవా రైస్తో ఈరోజైతే ఇలా పులావ్ చేసుకోవచ్చండి. ఆ రైస్ని మనం అలాగే ఏదైనా పప్పు గోంగూర, పప్పు తోటకూర ఏ కూరతో అన్నా మనం ఆ రైస్ని విడిగా కూడా తినేయచ్చు, లేకపోతే పెరుగులో కలుపుకొని బాక్సులన్నా పెట్టుకెళ్ళొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అనుకుంటాము కొన్ని తినలేమని, కానీ కినోవా రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను క్యారెట్, బీన్స్ అయితే ఇలా వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి ఈ బీన్స్, క్యారెట్ ఇలా వేసేసామంటే మగ్గిపోతాయి చక్కగా. లేదు విడిగా కూర అన్నా వండుకోవచ్చు. ఇంకా ఎందుకు లేని చెప్పి నేనైతే ఇలా పులావ్ లాగా వండేద్దాం అనుకుంటున్నాను. అంతా కలిపేసామనుకోండి ఆ వెజిటేబుల్స్, ఈ కినోవా రైస్ చక్కగా మగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక కప్పు నిండా తిన్నా కూడా మనకు సరిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది, పులావ్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. చూడండి, ఎక్కువ ఆయిల్ లేదు, ఒక్క మసాలాలు కూడా లేవు. ఈ కినోవా రైస్ని అయితే ఇందులో కలిపేసుకుంటే చాలు. మనం కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చామంటే చక్కగా మగ్గిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాక్సులో పెట్టుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా పిల్లలు తినాలన్నా కూడా చిన్న బాక్సులో పెట్టి ఇలా రైతా ఇచ్చినా కూడా చక్కగా తినేస్తారు. పెద్దవాళ్ళకైతే ఇంకా కొంచెం నవ్వలేరు, పళ్ళు సరిగ్గా వైట్ రైస్ ఇలా పలుకులుగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఇలా కూడా ట్రై చేయండి. ఇందులో మంచి పోషకాలు ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. చెప్పాను కదండి, ఈరోజైతే లెహంగా షాపింగ్కి వెళ్ళే పని ఉంది. ఈరోజు ఏదైతే వంట తొందరగా అయిపోతుందో అలా చేసేసుకుంటున్నాను. తొందరగా వంట పని అయిపోతే ఇంకా బయలుదేరొచ్చని. నా దగ్గర అయితే కొద్దిగా దొండకాయలు ఉన్నాయి. ఎప్పుడన్నా దొండకాయలు రోటి పచ్చడి బాగుంటుంది. సరేలేని చెప్పి ఎలాగ ఇంకా పులావ్ రైస్ ఉందని చెప్పి ఇవి దొండకాయలని పసుపు ఉప్పేసి గట్టిగా పిసికిస్తే మనకి ఇలా జిగురు లాంటిది వస్తుందండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. దొండకాయలని ఎప్పుడన్నా అలా మనం కొద్దిగా ఉప్పు పసుపేసి ఇలా పిండేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది, అందులో జిగురు అనేది పోతుంది. ఈజీగా ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా తొందరగా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనం ఇలా పల్లీలని రెడీగా చక్కగా ఫ్రై చేసి ఒక చీసాలో వేసుకుంటే తినొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే ఏదన్నా దాంతో వంటకం చేసుకోవచ్చు. లేదంటే ఇదిగోండి ఇలా మనం కూరలు వండినప్పుడు కాకరకాయ కానీ దొండకాయ కానీ కొన్నిట్లో పల్లీలు వేస్తాం మనం టేస్ట్కి. అలా పల్లీలు వేసేయకుండా నేనైతే ఇలా ముక్క చెక్కలా చేస్తున్నాను. కూరతో పాటు కలిసిపోతే తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి పల్లీలను అయితే ఫ్రై చేసిన పల్లీలు ఇవి. ఇలా మనం గుప్పుడు తీసుకొని ఇలా చక్కగా ముక్క చెక్కలా చేసేసి వేసామంటే, లేదంటే చిన్న రోలున్నా దంచేయచ్చు. ఇందులో ఏంటంటే ఆ పొడి అనేది కలిసిపోయి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ ఉండదు ఈ పల్లీలు ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రైస్తో కానీ ఇలా కినోవా రైస్తో కానీ ఏ కాంబినేషన్లో తిన్నా కూడా బాగుంటుంది అనమాట. చాలామందికి దొండకాయ అయితే నచ్చదు అసలు. ఇలా చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. దాంతోపాటు మన బీన్స్, క్యారెట్ వేసిన కినోవా రైస్ని అయితే ఇలా పెట్టుకున్నామంటే లంచ్ కంప్లీట్గా సరిపోతుంది. చాలా హెల్దీ అండి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా సరే లంచ్కైనా డిన్నర్కైనా ఇలా చక్క లైట్గా ఉండేవి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు పనులన్నీ చక్కగా పెట్టుకుని వెళ్తే నాకైతే షాపింగ్ ఎంతసేపు చేసినా తలనొప్పి రాదండి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ వదిలేసుకొని వెళ్ళామంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళవన్నీ చక్క పెట్టుకుందామా అనిపిస్తుంది. ఇంకా నాకైతే పనులన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. నిన్నైతే పనసకాయ తోనలు తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ గింజలు నేను ఉంచుతాను. ఏదైనా వంకాయ, టమాటా, బంగాళదుంప వండినప్పుడు ఆ గ్రేవీ కర్రీల్లో ఇవి వేసుకోవచ్చు. లేదు అంటే మాకైతే ఇలా ఉడకపెట్టుకుంటాము. ఒక్కోసారి ఈవినింగ్ పూట ఏదైనా తినాలనిపిస్తుంది కదండి, అలాంటప్పుడు అయితే ఇందులో అయితే మంచి ప్రోటీన్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అంటే కాల్చన్నా తినొచ్చు, ఇలా ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇంకా ఉడకబెట్టేసినాక మా పాప అయితే ఈ తొక్కలు తీసేస్తే తలా గుప్పుడు ఇచ్చామనుకోండి తినేస్తారు. మాకైతే చాలా ఇష్టం. దీంతో పాటు ఏదైనా చిలకడ దింపులున్నా, స్వీట్ కార్న్ ఉన్నా ఏవో ఒకటైతే ఇవన్నీ కలిపి అయితే ఎక్కువ ఉడకబెడతాను. ఇంక ఈరోజు బయటకు వెళ్ళే పని ఉందన్నాను కదండి, ఇంకా అందుకని ఇలా ఉడకబెట్టేసి ముక్కల్లా కట్ చేసి తలా 4 తిన్నామంటే మనకైతే ఓపిక సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ పూట ఇంకా ఏది ఇంకా తినే పని లేకుండా ఇవే స్నాక్స్లా మనకు సరిపోతాయి. ఇంకా తొందరగా పనులన్నీ చేసుకుని ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకని కొద్దిగా 4:30, 5 ఆ టైంలో అయితే మేము బయలుదేరుతున్నామండి. ఇంకా ఈరోజైతే లెహెంగాలు చూడాలి. హల్దీకి, మెహందీకి ఎలాంటి ఏ డిజైన్ కావాలి, ఏ టైప్ కావాలని చూడడానికైతే బయలుదేరుతున్నాము.
ఇంకా అయితే బయలుదేరామండి. రాత్రికి డిన్నర్‌కి కూడా మాకైతే కినోవా రైస్‌తో వండిన పులావ్ కొద్దిగా ఉంది. దాంతో రైతా ఏసుకొని తినేసినా కూడా బావుంటది. విడిగా చిన్న కప్పు తిన్నా కూడా మనకి దొండకాయ కూర చేసాం కదా! లేదా ఏదన్నా రోటి పచ్చళ్ళు అలాంటివి ఉన్నా తినేయొచ్చనమాట. ఇంకా ఇంటికొచ్చినాక అది వండాలి, ఇది వండాలి అని ఇంక పనే లేదు. పనంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరాము. ఇదైతే విజయవాడలో ఉన్న డిఆర్ డ్రెస్ మాల్ అండి. ఇక్కడ అంతకుముందు నీరూస్‌లో చూసాము. ఇదేమో తరుణ్ సిల్క్. ఆ పక్కనున్న షోరూంలు అన్నిట్లో చూస్తున్నాం అనమాట ఎక్కడ బాగుంటాయా అని. నాకైతే అండి పట్టు లెహంగాలు వస్తాయి కదా, పెద్ద బార్డర్ వచ్చి అలాంటి పట్టు లెహంగాలకి కలంకారీ దుపట్టా, లేదా కలంకారీ లెహంగాలకి ఇలా ప్లెయిన్ దుపట్టా అలా కొన్ని నాకైతే నేను సెట్ చేస్తాను. నాకైతే అవి నచ్చుతాయి అనమాట. ఇప్పుడు పిల్లలు అయితే వినరు. అమ్మా నీకేం తెలియదులే, పదమ్మా పదమ్మా అంటారు. సరేలే అని చెప్పి నేను కూడా బయలుదేరానండి. కొన్ని ఏంటంటే మనకి ఏది ఇష్టమో మనకి ఎలా బాగుంటాయో చూసుకొని మనం చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా కాస్ట్ ఉన్నాయండి. వెయిట్ ఆ క్యాన్ వేయడం వలన వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఒక్కసారి వేసామంటే ఫంక్షన్కి కానీ దేనికైనా మళ్ళీ వేయాలంటే పిల్లలు ఎన్ని 50,000 60,000 అలా చాలా చాలా కాస్ట్లు ఉన్నాయి. అలా పెట్టి కొన్నా కూడా ఈ పక్కనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు పట్టు లెహంగాలు, కలంకారీ దుపట్టా, లేకపోతే ఇలా కలంకారీగా మామూలుగా పట్టు దుపట్టా ఇలాంటివి మనం సెలెక్ట్ చేసుకొని బ్లౌజ్ కూడా మనకు నచ్చినట్టు సింపుల్గా కుట్టించుకుంటే చాలా లుక్ వస్తుంది. నాకైతే ఆ ఐడియా ఉందన్నమాట. అలా అయితే నాకు ఇష్టం. చూడ్డానికి కూడా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తారు. ఇవేంటంటే ఈ క్యాన్తో ఆ పిల్లల్ని మనం నడిపించాలి, చేతులు పట్టుకొని ఆ హీల్స్ వేస్తారు. ఇవి వేసుకొని అడుగేయడానికి కూడా చాలా కష్టం. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. అదీగాక చాలా కాస్ట్ అండి. అప్పుడు తప్పించి వీళ్ళు మళ్ళీ ఆ సూట్ కేసుల్లోంచి ఆ బీరువాల్లోంచి అసలు తీయరు. అంత బరువు ఉంటాయి అవి. చూడ్డానికైతే బాగుంటాయి స్టైల్గా. కానీ నేను చెప్పినట్టు ఇలా పట్టువు కానీ ఇవైతే మన అకేషన్కే కాదు, తర్వాత ఇంకేదైనా ఫంక్షన్లు ఉన్నా బయట మనం ఇంకా ఏ పార్టీలు ఉన్నా దేనికైనా మనం వేసుకోవచ్చు. యూజ్ అవుతాయి అన్నమాట మనం పెట్టిన రేటుకి. సరే అయితే ఇక్కడైతే కొన్ని చూస్తున్నామండి. అయితే ఏది మనకు సెట్ అవుతుందా, ఏది బాగుందని. ఇదిగోండి, ఇది లైట్ పింక్ అనుకుంటా. పింకు లావెండర్ షేడ్లో ఉంది. ఇది వేసుకుంటే అయితే నాకు కూడా నచ్చిందండి. కాదు 85,000 ఎంత ఉంది. చాలా వెయిట్ ఉంది. దానికి తగ్గట్టే వర్క్ కూడా బాగుంది చూడడానికి. ఇలా బ్లౌజ్కి అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇలా వచ్చినాయి కొన్ని. ఇదిగోండి, ఈ రెడ్ కూడా బాగుంది చూడంగానే. కానీ ఎప్పుడైనా ఏదన్నా నైట్ ఫంక్షన్లకు వాటికైతే లైట్ కలరే బాగుంటాయి అనిపించింది. ఇదిగోండి, మా పాప వేసింది అయితే లైట్ పింక్ అనమాట. దీనికైతే దీని వర్క్ బాగుంది. ఇది ఎంత ఉందండి, 85,000 ఉంది. ఇది చూడంగానైతే మనకు లైట్ కలర్ చూడడానికైతే బాగుంది. ఇదిగోండి, ఈ బ్లూ చూస్తున్నాం కానీ ఈ బ్లూ అంత డార్క్ బ్లూ అంత సెట్ అవ్వదని నాకు అనిపిస్తుంది. ఇంకా మా పాప అయితే ఒక్కొక్కటి డ్రెస్ అయితే ఏది బాగుందని తీసి పక్కన పెట్టి 1, 2 అయితే ట్రై చేసిందండి. ఇంకా ఈ లోపు అయితే ఈ షాపింగ్లు అంటే నాకు కూడా అందుకే ఇష్టం అండి. ఇదిగోండి, మా చిన్నోడైతే అమ్మ ఆ మిర్రర్ ముందు ఇలా కుషన్ లాగా ఉంటుంది. ఈ డ్రెస్సులు వేసుకునే వాళ్ళందరూ అక్కడికి ఎక్కి చూసుకుంటారు. మా చిన్నోడు అన్నాడు, అమ్మ నువ్వు కూడా ఎక్కువ, నిన్ను కూడా చిన్న క్లిప్పింగ్స్ తీస్తానంటే ఇదిగోండి ఇంకా నేను కూడా ఎక్కి చూసుకుంటున్నాం అనమాట. ఇలా పిల్లలు తేలితే చాలా సరదా అనిపిస్తుంది అండి. అది తీసుకుంటారా పిల్లలు తీసుకోరా అని కాదు. ఈలోపు పిల్లలు బాగా హడావిడి వాళ్ళు తీసుకొని చూసుకునే లోపు ఇంకా మా చిన్నోడు నేనైతే కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఇదైతే లైట్ స్కై బ్లూ కలర్ అండి. ఇది కూడా ఎంత ఉంది, ఇది 65 16 నాకు సరిగ్గా గుర్తులేదు. ఇదిగోండి, ఈ స్కై బ్లూ కంటే నాకు ముందు వేసిన లైట్ పింక్ అయితే బాగుంది. మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఏ కలర్ బాగుందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, ఇది కూడా చూడడానికి బాగుంది, లైట్ కలరే కాబట్టి. ఇంకైతే చాలా వరకు హైట్గా అది కరెక్ట్గానే ఉందండి. బ్లౌజులు ఏమన్నా కొద్దిగా లూజ్ ఉన్నా లేదా నెక్ ఏమైనా డీప్గా ఉన్నా వాళ్ళైతే ఆల్ట్రేషన్ చేసి ఇస్తారు మనకి. ఇదైతే ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట. దానికి బాగా ఫుల్ వర్క్ ఉంది. ఈ కలర్ కూడా బాగుంది చూడడానికి. ఇంకా ఏ కలర్ తీసుకుందామా ఏది తీసుకుందామా అని చూస్తున్నామండి. ఇంకా నాకైతే ఇంకా పిల్లలతో పాటు వచ్చాను కానీ నేను కూడా ఆ డ్రెస్సులు ఏ బాగున్నాయని చూసుకుంటానే ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి. మా చిన్నోడైతే జోకులు వేస్తున్నాడు, ఏంటమ్మా అక్కగా నీగా డ్రెస్సులని. ఇదిగోండి, కొన్ని కలర్స్ అయితే ఇలా లాంగ్ ఫ్రాకులు ఆ టైప్ కూడా బాగున్నాయి. ఇందాక చూసిందేమో 3 పీస్
త్రీ పీస్ అనమాట. ఇలా బ్లౌజు, ఇలా దుపట్టా, లాంగ్లో ఇలా స్కర్ట్ లాగా. ఇవైతే ఒకటే లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇవి బాగున్నాయి నాకు ఎందుకో చూడంగానే. మా చిన్నోడు అంటున్నాడు నువ్వెందుకు చూసుకుంటున్నావని. ఏముందండి, మా పాప పెళ్ళి అయినాక ఇంకా అబ్బాయిలకు కూడా పెద్దోడికి చిన్నోడికి చేసేసానంటే అమ్మాయ్యా అని హాయిగా కూర్చోవచ్చు. ఇంకా అందుకని ఏ డ్రెస్సులు బాగున్నాయో తర్వాత కోడళ్ళకు కూడా సరిపోతాయని ముందు అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. కొన్ని అయితే చూడంగానే మనకు నచ్చుతాయి అనమాట. నాకు కూడా కొన్ని ఈ మధ్య ఆరెంజ్ కలర్ ఒకటి చూసానండి, అది చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ ఒకటి, ఈ లైట్ స్కై బ్లూ ఒకటి, అలాంటివి బాగుంటాయి చూడంగానే. ఈ రెడ్ కూడా ఇక్కడ వేసి ఉంది కదా, దీని పక్కనేమో పర్పుల్ అండి. అది ఆ రెండింటిని చూస్తే ఇక్కడ ఈ రెడ్ కలరే బాగున్నట్టు అనిపిస్తుంది. కొన్ని బ్లౌజులు చూడండి ఇలా మొత్తం ఫుల్ హ్యాండ్స్ కాకుండా ఇలా 3/4 వచ్చినవి అయితే చూడడానికి చాలా నీట్గా ఉంది ఇది. కానీ విడిగా డ్రెస్ వేసి చూస్తే ఈ కలర్ తీసుకెళ్ళిపోయారంట నిన్నే. ఇదైతే లైట్ రెడ్డే కానీ అంత చెర్రీ రెడ్ కాకుండా కొద్దిగా లైట్ కలర్ అనమాట. బాగుంది అది చూడడానికి. ఇంకా మాకు చూపించిందేమో బాగా డార్క్ చెర్రీ రెడ్ చూపించారు. నాకేమో అదంతా అంత బాగున్నట్టు అనిపించలేదు. ఇదిగోండి ఈ డార్క్ కలర్స్ చూడడానికి ఇలా ఉన్నాయి కానీ మనం వేసుకుంటే ఏదో కొద్దిగా ఎబ్బెట్లా అనిపించింది నాకు. ఎప్పుడైనా కొద్దిగా లైట్ కలర్స్ అయితేనే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి తర్వాత అయితే ఇంకా మేము ఈ రెడ్ చూసామండి. ఈ రెడ్ది అయితే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంది. ఈ దుపట్టా కూడా బాగుంది. డ్రెస్ విడిగా చూస్తే అసలు చాలా నచ్చింది. వేసుకుంటే అంటే కొంతమంది కలర్స్కి వాళ్ళ దీనికి కొన్ని సెట్ అవుతాయి. ఎందుకో నాకు అంత బాగున్నట్లేదు. ఫస్ట్ పింక్ ఏదైతే వేసామో అదే చాలా నిండుగా అనిపించింది. ఇదిగోండి రెడ్ చూడంగానే చాలా బాగుంటుంది. కొద్దిగా బాగా డార్క్ అయినట్టు అనిపించింది నాకు. అందుకని సరేనమ్మా ఒకసారి ట్రై చేసి చూడంటే చూసింది. ఈ కింద వర్క్ కూడా ఫస్ట్ చూసిన వర్క్ అయితే బాగుందనమాట. ఫస్ట్ ఏంటంటే మొత్తం లెహెంగాకి అంతా ఒకటే వర్క్ వచ్చింది. ఇదైతే ఇలా సగం వర్క్ వచ్చి సగం వరకు ఇలా వచ్చిందనమాట. ఇదేమో చూడడానికి అంత బాగున్నట్టు అనిపించలేదు నాకు కూడా. ఇంకా తర్వాత అయితే నేను ఎల్లో చూడంగా నాకు చాలా బాగా నచ్చింది. మెహందీకి అయితే ఇప్పుడు నేను కట్టుకున్న గ్రీన్ టైప్లో ఏదన్నా అలాంటిది ఏదన్నా లెహెంగా ఉంటే చూపించమంటున్నాం మేము. గ్రీన్లో కూడా బాటిల్ గ్రీన్ అంత చూసాం ఫస్ట్ ఒకటి, అదంతా బాగున్నట్టు అనిపించలేదు. నేనైతే ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్లో ఈ కలర్ అయితే వేసుకుంటే చాలా బాగుంది. ఈ మధ్య ఇలాంటి శారీస్ కూడా కట్టారు కదా, చాలా మా పాపకు కూడా అది సెట్ అవుతుంది. ఇంకా దీన్ని ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ కదా మేడం తీసుకెళ్ళిపోయారు అన్నారు. ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే విడిగా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. ఈ లైట్ గ్రీన్ అయితే చాలా బాగుంది. ఇది ఎంత 25 ఎంత ఉంది. దీని దుపట్టా అయితే చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఇలా చక్కగా కుట్టించుకున్న దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఎల్లోలో అయితే ఎల్లో పింకు అలాంటి కాంబినేషన్లో ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి చూపించారు కానీ అదంత బాగాలేదు. ఇదేమో బెనారసీ క్లాత్ అనమాట. మనకి ఎలా అంటే ఈ పట్టు లెహంగా ఎలా వస్తుంది అలా అనిపించింది. చాలా స్మూత్గా క్యాన్ కూడా అంత ఎక్కువ వెయిట్ లేదు. కొద్దిగా పట్టుకున్నా కూడా తేలిగ్గా అనిపించింది డ్రెస్ అయితే. ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ ఇదిగోండి ఇలా ఫుల్ వర్క్ వచ్చిందనమాట. తను కూడా చెప్తున్నారు ఇది బాగుంటుంది మేడం తీసుకోండి అని. దుపట్టా కూడా చిన్న ఇలా బార్డర్ వచ్చి నీట్గా అనిపించిందండి. ఈ ఎల్లో అయితే నాకు ఎందుకో చూడంగానే నచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లా వచ్చిందనమాట లెహంగా అంతా. కింద ఇలా పట్టు బార్డర్లా అనిపించింది. వీటన్నిటిలో మీకు ఏ కలర్ నచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఎల్లో నచ్చింది. ఫస్ట్ వేసుకున్న లైట్ పింక్ నచ్చింది. చూస్తున్నారు కదా బ్లౌజ్కి అయితే ఇలా అనిపించింది అనమాట వర్క్. ఇంకా లెహంగా మొత్తం ఇలా ఉందండి. ఇదేంటంటే కింద క్యాన్ తీసేసిన మనం ఎప్పుడైనా మామూలుగా ఇలాంటివి కొనుక్కుంటే విడిగా వేరే ఫంక్షన్లకు కూడా వేసుకోవచ్చు అనిపించింది. ఈ పర్పుల్ ఒకటి చూసామండి, వేసుకుంటే నాకు ఎందుకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. విడిగా చూసినప్పుడు కవర్లో ఉన్నప్పుడు బాగుంది కానీ వేసుకున్నాకైతే ఎందుకు మరి మా పాపకు అంత బాగున్నట్టు అనిపించలేదు నాకైతే. దీని బ్లౌజ్ కూడా ఇలా 3/4 వచ్చి బాగుంది.
ఈ ఫుల్ వర్క్ కంటే బ్లౌజులు ఇలా వస్తే నాకు ఎందుకో సింపుల్గా నీట్గా అనిపించింది. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిందండి, బయలుదేరాము. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.